రోజు రవ్వ లడ్డు చేస్తుందండి మా పాప. ఫస్ట్ నెయ్యి వేసిందండి బండిట్లో, తర్వాత జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులు వేసిందండి. దోరగా వేయించుకోవాలండి ఇది. తర్వాత కొబ్బరి తురిమి వేస్తుందండి, అది కూడా లైట్గా వేయించుకోవాలండి. కొబ్బరి కూడా తురిమి బాగా నీళ్ళలో వేయిస్తూ ఉందండి. బాగా ఎర్రంగా వేయించాలండి. ఇదండి వెర్రంగా వేగినాయండి నెయ్యిలో. జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి అండి బాగా ఎర్రంగా వేగిందండి, నెయ్యిలో బాగా వేగిందండి. రవ్వ బాగా వేయిస్తూ ఉందండి నెయ్యిలో. రవ్వ కూడా బాగా దూరగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ రావాలండి రవ్వ కూడా. ఒక గ్లాస్ రవ్వకి 1.5 గ్లాస్ రవ్వ ఉందండి. 1.5 గ్లాసు చక్కెర వేస్తున్నారండి. యాలకులు వేసి 1.5 గ్లాసు కొంచెం మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్ట అవసరం లేదు, కానీ మిక్సీ పడతానమ్మా అంటుంది. సరే పట్టినాయి అని చెప్పి అనుకుంటున్నానండి. తర్వాత యాలకులు కూడా వేస్తుందండి. బ్రౌన్ కలర్ రావాలండి. వేగిందండి. తర్వాత డిష్లో వస్తుందండి. తర్వాత చక్కెర వేస్తుందండి. మనం ఎంత భాగం తీసుకున్నామో రవ్వ అంత భాగం చక్కెర వేస్తుందండి. కలుపుతూ ఉందండి చక్కెర రవ్వ. తర్వాత నెయ్యి వేస్తుందండి. అన్నిట్లో నెయ్యి పోసాము, జీడిపప్పులో కొబ్బరిలో బాదం పప్పులో రవ్వలో అన్నిట్లో నెయ్యి పోసామండి. ఆయన ఒక్కప్పుడు నెయ్యి మళ్ళా వేసిందండి. తర్వాత కొంచెం పాలు పోస్తుందండి ముద్ద కట్టాలని. కొంచెం పాలు పోసి ప్లేట్ మూత వేసేయాలండి ఒక నిమిషం. ఈ విధంగా వచ్చిందండి రవ్వ లడ్డు. ఇప్పుడు ముద్దలు కలపాలండి. పైన ఒకటి ఈ విధంగా ముద్దలు చేసుకోవాలండి. ఇదండి ఈ రకంగా రెడీ అయిపోయిందండి లడ్డు అండి. రవ్వ లడ్డు ఈ విధంగా చేసుకోండి, మీకు కూడా కావాలనుకుంటే. ఈ
ఈ రవ్వ లడ్డు ఇదే విధంగా చేసుకోండి. మీకు కావాలనుకుంటే, మీకు ఇష్టపడితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.